ప్రభుత్వ చర్యలు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. రైట్ సార్. రామూర్తి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ రాములు జాయిన్ అవుతా ఉన్నారు. రాములు ఉదయం మనం డ్రైవ్ చేసినప్పటి నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, అండ్ ఈ పరిస్థితిపై అంటే ఇవాళ సిద్దిపేటలో జరిగినటువంటి మనం బయటికి వెలుగు తీసినటువంటి ఈ డిఎంహెచ్ఓకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, తన జేబులు నింపుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, అది కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా, దీనిపై మీ విషయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి రాములు? అవినాష్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలు కానీ ప్రజలకు అందించాల్సిన చేయాల్సింది ఆ నిధులను ప్రభుత్వ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకు ఒక మెదకు సిద్దిపేట జిల్లాలో ఇది వెలుగులోకి రావడం జరిగింది. మన రిపోర్టర్ చేసిన ఆపరేషన్లు ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయని పరిశీలన చేయడానికి మనం ఒక నిఘాను సంబంధించిన దాన్ని వెలుగులోకి చేయడం జరిగింది. ఈ ఒక సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా అనేది ఇంకా మన నిఘా టీంలు పనిచేస్తున్నాయి. నిఘా టీంలకు సంబంధించిన విషయంలో అనేక విషయాలు ఈరోజు వెలుగులోకి రాబోతున్నాయి. ఏంటంటే ముఖ్యంగా మనమే ఒక సామాన్యుడికి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్లో ఒక వైద్యం అందించాలంటే ఒక మనకు సంబంధించిన దాంట్లో బీపీ అందించే మిషన్ ఉండదు, అట్లాగే థైరాయిడ్ సంబంధించిన మందులు ఉండవు. మొత్తానికి నిధులన్నింటినీ ఒక టెస్టులకు సంబంధించిన దాంట్లో అనేక టెస్టులకు సంబంధించినవి ఉండవు. కానీ ఒక వైద్య అధికారి ఈరోజు సిద్దిపేటలో ఒక ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన అధికారి ఆయుష్మాన్ భారత్ సంబంధించిన నిధులను మొత్తము పక్కదారి మళ్లించి తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఇక్కడ మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అదే విధంగా మరొక విషయం ఏంటంటే అక్కడ డాక్టర్లకు సంబంధించిన దాంట్లో ఏఎన్ఎంల అపాయింట్మెంట్లో కూడా అవినీతి, తర్వాత నర్సులకు సంబంధించిన అపాయింట్మెంట్ లో అవినీతి, మందుల కొనుగోలులో అవినీతి, ఇవన్నీ డిఎంహెచ్ఓలు చేస్తే ఈరోజు తెలంగాణలో వైద్యం ఎక్కడ ఉంది, ఎవరికి అందిస్తున్నారు అంటే పేద ప్రజలందరూ ఎక్కడికి వైద్యానికి వస్తారంటే ప్రభుత్వ హాస్పిటళ్ళకి వైద్యానికి వస్తారు. ఇదే కాదు అవినాష్, ఇంకొక విషయం ఉంది. ఇదే హైదరాబాద్ లో సెంటర్ సిటీలో హైదరాబాద్ లో హాస్పిటల్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత విషయాలు ఏంటి అంటే చూడండి, ఒక డెలివరీ కోసం వచ్చిన మహిళకు డెలివరీ ఎవరు చేయాలి? ఒక ప్రభుత్వ గవర్నమెంట్ డాక్టర్ చేయాలి. కానీ ఆ డాక్టర్ నైట్ షిఫ్ట్ లకు సంబంధించిన దాంట్లో నైట్ చేస్తున్న షిఫ్ట్ లో డాక్టర్ ఉంటారు. ఎవరు చేస్తారు? అతను ఆ డాక్టర్ హాస్పిటల్ కు ఫోన్ లో నర్సు ఉండి నర్సు ద్వారా డెలివరీ చేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు తెలంగాణలో వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఇవన్నిటిని వెలికి తీయాల్సిన బాధ్యత మన ఫోర్త్ పిల్లర్ అనేది అయితే చెప్పుకుంటున్నామో వీటికైనా ఉంది. అంటే ఛానల్స్ ఏదో ప్రభుత్వ వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం కాకుండా ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిన బాధ్యత ఛానల్స్ పైన ఉంది. చాలా ఛానల్స్ ప్రజలకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకురాకుండా పక్కదారి ఏదో న్యూస్లకు సంబంధించి చెప్పుకోవడం లేదు. కానీ ఇట్లాంటి అవినీతికి సంబంధించినది ఇది ఆరంభం మాత్రమే కాదు. ఇంకా చాలా విషయాలు విద్యకు సంబంధించింది కానీ, వైద్యానికి సంబంధించింది కానీ, రవాణాకు సంబంధించింది కానీ అనేక విషయాలు వెలుగులోకి తెస్తున్నాం. మన ఫోర్సైట్ టీవీ ద్వారా అనేక విషయాలు వెలుగులోకి తెచ్చి ప్రజలను సంబంధించిన విషయాలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఫస్ట్ మనకు సిద్దిపేటలో ఈ డిఎంహెచ్ఓ దొరకడం జరిగింది. డిఎంహెచ్ఓకి సంబంధించిన తెలంగాణ స్టేట్ లో మొత్తం డిఎంహెచ్ఓలకు సంబంధించిన పని విధానం ఏంటనేది కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నాం. రైట్ రాములు, మీరు అలాగే ఉండండి. నేను మళ్ళీ మీ దగ్గర